హాయ్ హలో నమస్తే. ఈ వీడియోలో మనం రేవ్ పార్టీ అంటే ఏంటి, రేవ్ పార్టీ ఎప్పుడు ఎక్కడ ఎలా స్టార్ట్ అయింది, రేవ్ పార్టీలో ఏం చేస్తారు అనే విషయాల్ని తెలుసుకుందాము. అయితే రేవ్ పార్టీ కల్చర్ 1950స్లో ఇంగ్లాండ్లో ప్రారంభమైంది. ఆ తర్వాత మెల్లమెల్లగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అయితే మొదట్లో ఈ పార్టీల్లో మ్యూజిక్, డ్యాన్స్, ఆల్కహాల్ తాగుతూ ఎంజాయ్ చేసేవారు. లండన్లో ఇటువంటి ఉద్వేగభరితమైన పార్టీలను రేవ్ పార్టీస్ అని పిలుస్తారు. ఆ తర్వాత ఈ పార్టీ కల్చర్ ప్రపంచమంతటా విస్తరించింది. ఏదైనా క్లోజ్డ్ ప్లేసెస్ ఆర్ పెద్ద పెద్ద హాల్స్లో చెవులు బద్దలయ్యేలాగా మ్యూజిక్ పెట్టుకొని ఆల్కహాల్ తీసుకుంటూ పార్టీ చేసుకునేవారు. డ్యాన్స్ పార్టీ కాస్త రేవ్ పార్టీగా మారిపోయింది. ఇండియాలో గోవా నుండి ప్రారంభమైంది. తర్వాత ముంబై, పూణే, బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ అండ్ హైదరాబాద్లలో కూడా విస్తరించింది. గత కొన్ని సంవత్సరాలుగా హిమాచల్లోని కులు లోయ, బెంగళూరు, పూణే, ముంబై వంటి అనేక నగరాలు వీటికి హాట్స్పాట్స్గా నిలిచాయి. ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ ఈవెంట్స్ అని కూడా పిలిచే రేవ్ పార్టీస్ పలు రకాలుగా ఉంటాయి. సాధారణంగా ఈ పార్టీస్ చాలా ఖర్చుతో కూడుకున్నవి. ఈ పార్టీలు సీక్రెట్గా చేసుకుంటారు. అందుకే పెద్ద తలకాయలు, సెలబ్రిటీస్, సినీవారు ఎంజాయ్మెంట్ కోసం ఇక్కడికి వస్తుంటారు. డ్యాన్స్, ఫన్, ఫుడ్, ఆల్కహాల్తో పాటు రకరకాల డ్రగ్స్ కూడా లభ్యమవుతాయి. కొన్ని రేవ్ పార్టీస్లో లైంగిక కార్యకలాపాల కోసం ప్రత్యేక గదులు కూడా ఉంటాయంట. అందుకే సెక్యూరిటీ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటారని చెప్తారు. మన భారతదేశంలో మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారము మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల వాడకం నిషేధం. అందుకే ఇలాంటి చట్ట వ్యతిరేక రేవ్ పార్టీస్పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆ పార్టీల్లో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకొని నిర్వాహకులను అరెస్ట్ చేస్తారు. ఇవి చట్ట వ్యతిరేక పార్టీలు అని తెలిసినా కూడా ఈ పార్టీలలో సెలబ్రిటీస్ అందరూ పాల్గొనడం గమనార్హం. థ్యాంక్ యూ.